వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయిన విడువనని నాకు వాగ్దానమిచ్చావు. నా తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయిన విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి నేనుండలేను. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength,
పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని. జంటగా ఉండమేలని. ఒంటరిగా ఉండరాదని. జంటగా ఉండమేలని. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. విరిసిన హృదయాలను కలిపెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను.
విరిసిన హృదయాలను కలిపెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలను కలిపెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను తీయని మాటలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల ఏడు మనసు మురిపించెనే విరిసిన హృదయాలను కలిపెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను వివాహము అన్నిటికంటే ఘనమైనదని లేఖనము సెలవిస్తుంది. సంతోష్, మేరీ హెలెన్ ఇద్దరు బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. జరుగుతున్న కార్యక్రమం అంతటిని మీ చేతికి సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సమాజమందును ఈ సంఘము ఎదుట మనము కూడి ఉన్నాము. ఈ వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థిరమైన క్రీస్తునకు ఆయన సంఘమునకు గల మర్మమైన ఐక్యంగా సూచనగా ఉన్నది. మొదటిది, దేవుడు తాను చిత్త ప్రకారముగా మనుష్య జాతిని వృద్ధి పొందించినట్లు పిల్లలను ప్రభు యొక్క భయమునందును శిక్షణందును ఆయన యొక్క పరిశుద్ధ నామముకు మహిమకరముగా నుండినట్లు వివాహమును ఏర్పాటు చేసి ఉన్నాడు. రెండవదిగా, దేవుడు తాను నాటబడిన స్వాభావికమైన కోరికలను అపేక్షలను ఆ పరిశుద్ధపరిచి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు. మూడవదిగా, సుఖ దుఃఖములలో ఒకరికొరకు ఒకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఇది ఏర్పాటు చేయబడింది. ప్రియులారా, వివాహం అనేది ఏదో సులువుగా కానీ తేలిగ్గా కానీ తీసుకోకూడదు. ఇది దేవుడైన యెహోవా మానవ జాతి కొరకు ఒక శ్రేష్టమైన ఘనమైన దానిగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక వివాహంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాల్లో ఒక మంచి తలంపు కలిగి ఉండాలి. అదేంటంటే, వివాహము అన్నిటికంటే శ్రేష్టమైనది ఘనమైనదిగా ఎంచి దీన్ని గౌరవిస్తూ ఈ యొక్క వివాహంలో కూర్చోవలసిందిగా మనం చేయించున్నాం. మన ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేసేదను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, అది ఆది నుండి దేవుడు వానిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేస్తున్నాం. మీరు ఆ కలుగు చేసిన సంగతి మనం చదివాం. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, ఏక శరీరముగాను ఏక శరీరమునందు మై ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కనుక ఇక్కడ జరుగుతున్న వివాహం కొరకు సిద్ధపడుతున్నప్పుడు ప్రియులరా, ఇది దేవుడు ఏర్పాటు చేస్తుంది కనుక దీన్ని దేవుడు జరిగిస్తున్నాడు కనుక దీని మనుషులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వేరు చేయకూడదని మరి ఒకసారి ఇరు కుటుంబాలకి నొక్కి ఒక్కానించి నేను దేవుని సేవకునిగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాను. ఈ పురుషుడు ఈ స్త్రీయు పరిశుద్ధమైన ఈ యొక్క గృహ జీవనములో జతపరచబడుటకు వచ్చినారు. వీరు జతపరచబడుటకు సరికాదని
ఎవరైనా హేతువును కనుపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియజేయవలను, లేని ఎడల ఇక ఎన్నడూనూ ఊరుకుండవలెను. వివాహమునకు ప్రారంభించే ముందు వీరిద్దరూ ఆమె సభాముఖంగా నేను ఈ వివాహమును ప్రారంభించే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి అందరూ కూడా ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉన్నట్లయితే ఇప్పుడే చెప్పాలి. ఒకవేళ ఇప్పుడు చెప్పకపోయినట్లయితే మరి ఇక ఎన్నడూ కూడా నోరు తెరవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళ సంతోష్ కుమార్ అనే నీవు ఈ స్త్రీని వివాహము చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? నేను సమ్మతించుచున్నాను. వెరీ గుడ్. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకు దినములన్నీ కాలమంతా ఇతరుని ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదవా? కాపురము చేయ. ఆమె కాదు చూసి చెప్పండి, నాకు కాదు, ఎవరితో కాపురం? మేరీ హెలెన్తో కాపురం చేయదు. చాలా గందరగోళం అయిపోతుంది, వీటి చూడకూడదు అంటే. ఓకే, కాదు, దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడు. ఎల్లప్పుడూ సుఖ సంతోషములు సమాధానములు వీరి జీవితంలో నిలబడతాయి. ఓకే, మేరీ హెలెన్ నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నామం చొప్పున పరిశుద్ధ గృహమందు జీవించేదవా? మీ ఇద్దరు నా వైపు చూడక, ఎటువైపు చూడాలి? కంట్లో చూడాలి, ఆయన వైపు చూడాలి. ఒక పరిశుద్ధ గృహంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. మీ ఇల్లు ఏ ఇల్లు? పరిశుద్ధమైన ఇల్లు. వివాహం చేసుకుంటే ఏ ఇల్లు అవుతుంది? పరిశుద్ధమైన. వివాహం కాకపోతే మీరే, నేను చెప్పను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, రెండోది, ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్న కాలమంతా ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతో నేనే కాపురము చేయుదువా? ఆయన ముఖంలో చూసి చెప్పాలి, మైక్ దగ్గర పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వాగ్దానం. సంతోషతోనే నువ్వు చెప్పాలి. అయ్యా మైక్ సౌండ్ లేదా? మైక్ చెప్తాం. మీరు పనికిరాని మైక్ చెప్తున్నారు దగ్గర. సుఖ దుఃఖం లేదు. నువ్వేం వాగ్దానం చేస్తావో, ఎంత కష్టం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా ఎవరితో కాపురం చేయాలి? ఇతరులు ఎవరిని ఆశింపకూడదు. ఇక్కడ పెండ్లి కుమారుడు చాలా జాగ్రత్తగా వాగ్దానం చేస్తుంది. దేవుని సేవకులు ఎదుట, దేవుని సన్నిధిలో, సమాధుల ఎదుట. ఓకే, మంచిది. సంతోషను నేను మేరీ హెలెన్ నిన్ను. అమ్మాయి వచ్చి ఒకరు పత్రికలు చూడాలి. వివాహం అది. సంతోషను నేను మేరీ హెలెన్ నిన్ను నా భార్యగా స్వీకరించి నా జీవిత కాలమంతా నీ ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరు ప్రమాణం చేశారని? ఎవరితో ప్రమాణం చేశారు? మేరీ హెలెన్తో. మామగారు మేరీ హెలెన్తో. మేరీ హెలెన్ ఎవరు ఎదుట ప్రమాణం చేశారు? సంఘం, దేవుని ఎదుట, దేవుని సేవకుల ఎదుట, సంఘం ఎదుట. వెరీ గుడ్. ఈ సమయంలో మేరీ హెలెన్, దయచేసి నాకు తీసుకోమ్మా. మేరీ హెలెన్ నేను ఎక్కడ మీ కాబోయే ఆయన ఎక్కడ ఉన్నాడమ్మా? అక్కడ చూడాలి. ఇంకెక్కడ చూడడానికి లేదు. ఇది లైసెన్స్, మీకు ఇంక వేరే దగ్గర చూడడానికి అవకాశం లేదు. పర్మనెంట్ లైసెన్స్. ఓకే, మేరీ హెలెన్ నేను గట్టి చెప్పాలమ్మా. అమ్మాయి ఉద్యోగం. సంతోషను నిన్ను నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు
కాలమంతి నీ ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. అమ్మ కండ్లోకి చూసి చెప్పమ్మా, మీ ఇద్దరు కండ్లోకి. ఇది ప్రమాణం, చాలా ప్రాముఖ్యం. ప్రమాణం చేస్తున్నావు. ఎవరితో చేస్తున్నావు ప్రమాణం? నీ కాబోయే నీ భర్తతో. ఓకేనా? చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలి ప్రమాణం. థ్యాంక్ యూ. ఈ ముసుగును, వివాహ ముసుగును మన మధ్యన ముగ్గురు సావుకురాలు ఉన్నారు. వారి చేతుల మీదుగా ఆ ముసుగును తీయవలసిందిగా మనం సంతోష్ తీస్తుండగా వారు వెనకతల నుంచి సహకరించవలసిందిగా మనవి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పైకి రావాల్సిందే మనకి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియక నామములో నా ప్రేమను తెలియజేస్తూ ఈ రింగ్ను నీకు అలంకరిస్తున్నాను. చెప్పండి కొడదాం అందరూ కూడా. మ్యూజిక్. మేరీ హెలిన్ అని నేను నా ప్రేమ గుర్తుగా ఈ రింగును సంతోషము నీకు నా జీవితకాల ప్రేమను తెలియజేస్తూ ఇది నీకు తొడుగుతున్నాను. మీరు అంగీకరించారు. ఓకే, చెప్పండి కొడదాం. ఆశకే లేవు హద్దు మనిషైన ప్రతివానికి, అవి కలతలే బాధ రేపెను అనుక్షణము నీ బ్రతుకులో. ఆశకే లేవు హద్దులు మనిషైన ప్రతివానికి, అవి కలతలే బాధ రేపెను అనుక్షణము నీ బ్రతుకులో. ఉన్నదంత చాలని ప్రభువు మనకు తోడని, ఉన్నదంత చాలని ప్రభువు మనకు తోడని, మరువకుమ ప్రియ దంపతులారా విరిసిన హృదయాలను కలిపెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలను కలిపెను బంధం, కనుసైగలు చేయుచు ముచ్చటించెను. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం, ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం. మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం, ఎదురు చూసే
చూసే పరువానికి ప్రతిరూపం ఈ దినం. ఏక మనసుతోనే చక్కనైన జీవితం, ఏక మనసుతోనే చక్కనైన జీవితం. మరువకు మా ప్రియ దంపతుల విరిసిన హృదయాలను కలిపెను బంధం. కనుసైగలు చేయుచు ముచ్చటించెను. విరిసిన హృదయాలను కలిపెను బంధం. కనుసైగలు చేయుచు ముచ్చటించెను. తీయని మాటలే కమ్మని ఊసులే, బంధువుల రాక స్నేహితుల ఏడు మనసు. శివం గల తండ్రి, మహోన్నతుల మహాపరిశుద్ర, నిదాసునుగానైనా నూతనముగా జతపరచబడిన ఈ యొక్క యవన బిడ్డలిద్దరిని మీ చేతికి సమర్పిస్తున్నాను. ఇది మొదలుకొని ప్రభువా, వీరు నాయన జీవితంలో గెలవడానికి నీ కృప దయచేయండి. ఇద్దరు కూడా ఆశీర్వదింపబడడానికి నీ కృప దయచేయండి. ఇద్దరు కలిపి దీవింపబడడానికి నీ కృప దయచేయండి. ఇద్దరు కలిపి నాయన ఆ ప్రభా మంచి కాపురం చేయడానికి నీ కృప దయచేయండి. ఇద్దరిని ప్రేమించి మంచి పిల్లలను వీరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వీరు రక్త సంబంధంలోను బంధుమిత్రుల్లోనూ అత్యున్నతమైన స్థితిలో దీవింపబడడానికి నీ కృప దయచేయండి. అనేకులకు మాదిరిగా ఉదాహరణగా వీరి భవిష్యత్తు వీరి జీవితాల నుండి నీ కృప దయచేయండి. ఆరోగ్యమందును బలమేందును మనుషుల దయందు నీ దయందు నిశ్చయముగా వీరు ఆశీర్వదింపబడును గాక. నీ కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి అలాగా కూర్చోండి. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావం.
మనుష్యులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుష్యులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుష్యులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము. మరచిపోకుమా జీవితమునా, మరచిపోకుమా జీవితమునా పెండ్లి నాటి ప్రమాణము. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. వెన్నెల
గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, కన్నుల నీడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము, మరచిపోకుమా జీవితమున, మరచిపోకుమా జీవితమున పెండ్లి నాటి ప్రమాణము, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా, మంచి ముత్యము కన్న విలువైందిరా, జీవితా